అని ఈ ఫోటో. ఇతను ఈ మహానుభావుడు పుట్టినరోజు ఈరోజు. ఎవరైనా రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటారు. అవును సార్, ఆయన పుట్టినరోజే ఎందుకు జరుపుకుంటారు, మిగతా వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చింటుంది. కానీ ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడైన, దేశంలోనే మంచి ఉపాధ్యాయుడు. ఎవరు? ఆయన చాలా పిల్లలకు చాలా చాలా మంచి సేవలు ఎక్కువ చేసినాడు. ఉపాధ్యాయ వృత్తిలో పూర్తి న్యాయం చేసి అందుకు ఆయనకు గవర్నమెంట్ రాష్ట్రపతిగా నియమించింది. మన రాష్ట్రపతి అంటే ఎవరు? మన దేశానికి అధ్యక్షుడు. ప్రధానమంత్రి కంటే పెద్దోడు, ప్రధానమంత్రి కంటే పెద్దవాడు రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పదవి ఇచ్చినారు ఆయనకి. అందుకు ఆయన మంచి ఉపాధ్యాయుడిగా పేరు ప్రఖ్యాతలు కాంచినాడు కాబట్టి, మన దేశంలో ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి ఆయన బర్త్డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ ఈయన మార్గదర్శి, ఆదర్శప్రాయుడు. అందువలన సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశంలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. భక్తులు పెట్టుకున్నామా? ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే జరుపుకుంటారంటే సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు. మీకు పిల్లలందరికీ పండుగ రోజు జరుపుకుంటారు, కానీ పిల్లల పండుగ బాలల దినోత్సవం అంటారు. ఎప్పుడది? సెప్టెంబర్ 14. ఎందుకు? ఆ రోజు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమట. అందుకు ఆయన పుట్టినరోజుని పిల్లల పండుగ అని చెప్పినారు. ఇతడు ఉపాధ్యాయ వృత్తికి ఎంతో శ్రమ చేసి, ఎంతో కృషి చేసి చాలా సేవలు అందించాడు. ఆ సేవలకు గుర్తుగా అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే జరుపుకుంటాము. కాబట్టి సెప్టెంబర్ 5వ తారీఖున మనము టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఇది ఈ సెప్టెంబర్ 5 యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? ఎందుకు జరుపుకుంటామంటే మన భవిష్యత్తులో గురువులకు గౌరవం తగ్గిపోతూ వస్తుంది. అందుకు అలా తగ్గిపోకూడదని ప్రతి సంవత్సరం 5వ తారీఖు మా ఉపాధ్యాయులు మేము మా ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నాం. మీరు మీ ఉపాధ్యాయులు గుర్తు చేసుకొని జీవితాంతం ఒకసారి గుర్తు చేసుకొని మా ఉపాధ్యాయులు మాకు ఈ విద్య నేర్పించినారు అని మీరు మనసులో తెలుసుకుంటూ, మీరు తర్వాత వాళ్ళకు మీరు ఆదర్శంగా నిలబడాలి, మార్గదర్శకంగా మారాలి అని ఈయన ఎక్కువ సేవలు చేశాడు. కాబట్టి ఆయన అనుసరించి మాలాంటి ఉపాధ్యాయులందరూ చక్కగా పిల్లలకు పాఠాలు చెప్పి మంచి విద్యా బోధనలు నేర్పించాలి. అదేవిధంగా మనం రేపు పొద్దున నేటి బాలలే రేపటి పౌరులు కదా. కాబట్టి మీరు కూడా, మీలో ఎంతో మంది టీచర్లు కావచ్చు, వాళ్ళు మళ్ళా పాఠశాల పిల్లలకు సరైన న్యాయం చేస్తారని అట్లా ఒకరికొకరు లింక్ వచ్చేందుకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డేని టీచర్స్ డేకి అనువాదం చేసినారు. ఆ విధంగా టీచర్స్ డే జరుపుకుంటున్నాము. కాబట్టి ఆయన బర్త్డే ఈరోజు. కాబట్టి మనం ఫస్ట్ లో హ్యాపీ బర్త్డే ఎందుకు చెప్పాలా? సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. సో హ్యాపీ బర్త్డే టు యు సర్వేపల్లి రాధాకృష్ణ అని హ్యాపీ టీచర్స్ డే అనాలా. కేక్ కట్ చేసేటప్పుడు ఏమనాలా? సర్వేపల్లి హ్యాపీ బర్త్డే డే, హ్యాపీ బర్త్డే టు సర్వేపల్లి రాధాకృష్ణ.
కృష్ణ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు రాధాకృష్ణ హ్యాపీ బర్త్డే టు యూ